మరి ఇంత వివక్ష ప్రెస్ మీట్ కు మహిళా జర్నలిస్టులు అడ్డుకుంటారా? ఇది వారి హక్కులు ప్రజాస్వామ్యంపై దాడి, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్, వివాదంపై విదేశాంగ ప్రకటన. సరే నువ్వు అవి ఆ దేశం సంగతి పక్కన పెట్టు కానీ మరి ఈ రాష్ట్రంలో ఈ రెడ్డి కాంగ్రెసా? మీరు ఫస్ట్ రాహుల్ గాంధీ తేల్చాలి. ఇది కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే రెడ్డి కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకేనా కాంగ్రెస్ పార్టీయా? తేల్చండి. మీరేమో ఇక్కడ బీసీలకు 50 సంవత్సరాల స్వాతంత్రోత్సవ పంచి వీళ్ళకి ఏం అవకాశాలు రాలేదు, ఆదివాసులు అసలు పట్టించుకోలేదు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇది మా తప్పని మీరు మాట్లాడారు కదా, తప్పని మీరు చెంపలేసుకున్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో మీరు చెప్పారు కదా కులగణన చేసి సరే 50% క్యాప్ ఎత్తేస్తామని చెప్పేసి అన్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం గురించి మాట్లాడవా? ఈ ప్రభుత్వం బీసీలకు చేసినటువంటి మోసం గురించి మాట్లాడవా? ఏం చేసిరు వీళ్ళు? డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన ద్వారా ఏమైనా చేసిరా? మీరేమో మేము కులగణన చేసినాం, బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి మీటింగ్ పెట్టి మాట్లాడు కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి లోపం ఏం చేసిరు, చిత్తశుద్ధి ఏంది అని పిలిపించుకో మాట్లాడరు ఎప్పుడన్నా. ఫస్ట్ తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ఈ బీసీ సమాజానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ. మీరు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, ఈ రాష్ట్రంలోనే సరిగా ఎంపిరికల్ డేటా అనలైజ్ చేయలేకపోయారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని కులాలు వెనుకబడ్డాయో కనీసం లెక్క చెప్పలేదు. మీరు దేశవ్యాప్తంగా చేస్తారంటే ఎవరు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? అందుకే మీరు క్షమాపణ చెప్పాలి, బరాబర్ చెప్పాలి. బీసీలు ఖచ్చితంగా తిరగబడతారు అనే విషయంలో గుర్తుపెట్టుకో కాంగ్రెస్ పార్టీ మీద.